హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరీస్ డైలీ వ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చేసి మేము బాలామృతం అనే పౌడర్ ఉంటుంది కదా, అంగన్వాడీ పిండి. సో దాంతో బూరెలు చేశాను. సో ఆ వీడియో వచ్చేసి మీకు చూపిస్తున్నాను. ఆ రెసిపీ సింపుల్ రెసిపీయే, అందరూ చేయొచ్చు ఈజీగా. సో ఆ బాలామృతం పౌడర్ని ఫస్ట్ కొంచెం తీసుకొని ఒక బౌల్లోకి, ఆ పౌడర్లోనే మనకి షుగర్ ఆల్రెడీ ఉంటుంది. ఇంకా కొంచెం స్వీట్ కావాలి అనుకునే వాళ్ళు, మా పిల్లలకి ఇంకొంచెం స్వీట్ కావాలి అని అంటారు. సో నేనేం చేశానంటే, ఆ బాలామృతం పౌడర్లోనే ఇంకొంచెం పంచదార వేశాను. సో ఇంకొంచెం పంచదార వేయటం వల్ల ఇంకొంచెం స్వీట్గా మంచిగా అనిపిస్తుంది మనకి. బూరెలు అయ్యాక కూడా పైన అలా షుగర్ తగిలి చాలా బాగుంటుంది తింటుంటే. ఇలా అన్న వేసుకోవచ్చు, ఇట్లా గ్రాన్యూల్స్ లాగా, లేకపోతే మనం పౌడర్ చేసుకొనైనా ఆ పౌడర్ని ఇలా బాలామృతం పౌడర్లో వేసుకొని చేసుకోవచ్చు. తర్వాత వేడి నీళ్ళు కాగబెట్టుకోవాలి. ఆ వేడి నీళ్ళని మనం ఈ పిండిలో వేసుకొని కలుపుకోవాలి. సో ఇలా కలుపుకోవటం వల్ల, వేడి నీళ్ళ వల్ల మనకి బూరెలు అనేవి మంచిగా పొంగుతూ ఉంటాయి, వేడి వేడి వాటర్ వేయటం వల్ల. సో నేను ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ని ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకుంటూ, ఫస్ట్ కాలిద్ది కాబట్టి డైరెక్ట్గా చేయి పెడితే, సో నేను ఫస్ట్ స్పూన్ తోటి అలా అంతా కలిపేసి, కొంచెం మీడియం హీట్ రాగానే, అంటే మనం చేయితో పట్టుకోగలిగే అంత హైట్ రాగానే దాన్ని మనం చేయితోటి కలిపేసుకుంటే అయిపోయిద్ది. సో ఇక్కడ నేను అడ్జస్ట్ చేసుకుంటూ ఆ బాలామృతం పౌడర్కి వాటర్ని అడ్జస్ట్ చేసుకుని, మనం ఎలా చేసుకోవాలంటే పిండి, మనం ఇలా రౌండ్గా లడ్డు వచ్చేలాగా ఉండేటట్టుగా ఉండాలి మనకి. సో అప్పుడు మనకి బూరెలు మరీ గట్టిగా కూడా కలుపుకోకూడదు, మరీ లూజ్గా కలుపుకోకూడదు, మరీ గట్టిగా కలుపుకోకూడదు. సో మీడియంగా కలుపుకుంటే ఏమైంది అంటే, బూరెలు అనేవి మంచిగా పొంగుతూ ఉంటాయి. గట్టిగా కలుపుకుంటే బిస్కెట్స్ లాగా గట్టిగా అయిపోతాయి, క్రంచీగా అవుతాయి. సో అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ని మనకి ఉండలాగా వచ్చేలాగా, లడ్డు టైప్లో వచ్చేలాగా చేసుకుంటే మనకి చేసేటప్పుడు కానీ, తీసి అందులో వేసేటప్పుడు కానీ మనకి మంచిగా వస్తాయి షేప్ అనేవి. అటు విరిగిపోవు, ఇటు జారిపోకుండా ఉంటుంది. అదంతా బూరె అనేది జారకుండా మంచిగా ఉంటుంది. సో మధ్య మధ్యలో నా వాయిస్ ఇగ్నోర్ చేయండి, జలుబు చేసింది నాకు. సో అలా చేసుకున్నాక ఇక్కడ మొత్తం కలిపేస్తున్నాను. మనం ఒకేసారి ఆ ప్యాకెట్ అంతా పోస్తే కలపలేమండి, అంటే ఎక్కడిదక్కడ స్టక్ ఏమంటారు, పొడి పొడిగా, తడి తడిగా కొంచెం అలా ఉంటాయి. సో కొంచెం కొంచెం పోసుకుంటూ చేసుకుంటే, అసలు నేను ఫస్ట్ కొంచెమే 1/4 అంత తీసుకొని చేశాను. 1/4కే చాలా అయ్యాయి. సో ఫుల్ ప్యాకెట్ అంటే ఇంకా చాలా చాలా అవుతాయి బూరెలు అనేవి. మళ్ళీ ఇందులోనే ఫ్రెష్గా ఎప్పటికప్పుడు చేసుకుంటే బెటర్. అంతంత పిండి ఒకేసారి చేసుకోవటం కూడా వేస్ట్. ఒక 1 వీక్కే సరిపోయినట్టుగా చేసుకుంటే మళ్ళీ ఇంకొక హాఫ్ నెక్స్ట్ వీక్ అలా చేసుకోవచ్చు. అన్నీ ఒకేసారి చేసుకుని ఉన్నా కూడా మనకి ర్యాన్సిడ్ స్మెల్ వస్తుంది, అంటే ముక్క వాసనలాగా, తింటుంటే ఒకలాగా అనిపిస్తూ ఉంటుంది. సో అలా కాకుండా కొంచెం కొంచెం చేసుకొని తింటే అటు పిల్లలకి హెల్దీ, తినటానికి కూడా వాళ్ళకి కూడా బాగుంటుంది. సో ఇలా ఉండలాగా చేసుకొని మిల్క్ కవర్, లేకపోతే ఇలా ఆయిల్తో చేసి, ఆయిల్ కవర్ ఉంటుంది కదా, దాని మీద అలా చేసుకొని ఉండలతోటి ఇలా అప్పల్లాగా చేసుకొని అవి ఇలా వేడి వేడి ఆయిల్లో వేసేయాలి. సో ఇక్కడ నేను ఫస్ట్ అయితే ఇంకా అన్నీ మీకు అలా ఎలా చేస్తున్నానో చూపించాలని అలా చూపించాను ఫస్ట్. తర్వాతకి నేను ఒకేసారి ఒక వాయిలో ఒక 4-5 పట్టేటట్టుగా ఉంటాయి కాబట్టి, సో ఒక 4-5 లడ్డూల్లాగా చేసుకొని పక్కకు పెట్టేసుకొని, డైరెక్ట్గా అన్నీ ఒత్తేసుకుంటూ కడాయిలో వేసుకుంటే త్వరగా అయిపోయింది పని అనేది. సో ఇక్కడ ఉండలు చేసుకుంటున్నాను అన్నీ. ఒక 4-5 అయ్యాయి. ఇప్పుడు అయ్యాక
ఆ కవర్ మీద చేసుకొని అందులో వేసుకుంటాను. సో ఇక్కడ ఆల్రెడీ నేను ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను కదా లడ్డూల్లాగా. సో అవి 1 బై 1 అలా ప్లాస్టిక్ కవర్ మీద చేసుకొని అప్పాల్లాగా అందులో వేస్తే మనం కొంచెం లూజ్గా చేయటం వల్ల హాట్ వాటర్ పోయటం వల్ల బూరెలు అనేవి మంచిగా పొంగుతాయి. మనం తింటుంటే కూడా గట్టిగా అనిపించవు, తింటుంటే మంచిగా స్మూత్గా మెత్తగా అనిపిస్తాయి తింటుంటే కూడా. సో అంత ప్రాబ్లమ్గా ఏం అనిపించవు. అవి చూడటానికి కలర్ బ్లాక్ అంటే కొంచెం ఒక బ్లాకిష్ టైప్లో కనిపిస్తాయి, కానీ తింటుంటే టేస్ట్ మాత్రం బాగుంటాయి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఇవి బాగుంటాయి టేస్ట్ కూడా. సో అలా ఒక వాయి అయ్యాక అలా మరీ ఎక్కువ మంట మీద చేయొద్దు, కొంచెం మీడియం టు హైలో పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ తీసేయండి. సో అప్పుడు ఎక్కువ మాడిపోవు. సో నేను అలా తీసి చేశాను. సో అలా ఇంకా 1 బై 1 ఒక్కొక్కటి చేసుకుంటూ అలా వేసేస్తూ ఉన్నాను. సో ఇంకా అన్నీ లైన్గా అలా ఏమంటారు లడ్డూలాగా చేసుకుంటూ మధ్య మధ్యలో ఒత్తేసుకుంటూ అలా కళాయిలు వేసుకుని కొన్ని అయ్యే వరకు అలా చేస్తూ ఉన్నాను. ఈ ప్రాసెస్ అంతా ఇలా రిపీట్ అవుతూనే ఉంటుంది మంది అయ్యేదాకా. సో ఇక లాస్ట్లో ఇలా వస్తాయి బూరెలు అనేవి. సో మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.